అపూర్వ శారదను అవమానించడంతో బాధతో భూమి సాయంతో కృష్ణప్రసాద్ శారద ఇంటికి వెళ్తాడు. శారద పడుకొని ఉంటుంది. ఏడుస్తూ పక్కన కూర్చొని శారదకు గాజులు వేసి వెళ్ళిపోతుంటాడు కృష్ణప్రసాద్. వెంటనే శారద కృష్ణప్రసాద్ చేతులు పట్టుకుంటుంది. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మన పెళ్ళైన మొదట్లో మీరు నాకు ఇచ్చిన మొదటి బహుమతి గాజులు. ఇన్నేళ్లకు మళ్ళీ మీరు నా చేతులకు గాజులు తొడిగారు. ఎందుకొచ్చారు ఈ టైంలో అని అంటుంది శారద. ఎప్పుడొస్తారు అని అడగాల్సిన భార్య ఎందుకొచ్చారని అడిగేలా చేసుకున్నాను. ఇదంతా నా స్వయంకృత అపరాధమే శారద, నన్ను క్షమించు అని అంటాడు కృష్ణప్రసాద్. ఏమైందండి, మీరేం తప్పు చేశారని క్షమించాలి అని అంటుంది శారద. నా కళ్ళ ముందే వాళ్ళంతా నిన్ను అవమానిస్తుంటే నేనేం చేయకుండా అలా చూస్తూ ఉండిపోయాను శారద. నీలాంటి మంచి భార్యకు భర్తగా, భూమి లాంటి బంగారు తల్లికి మామయ్యగా, గగన్ లాంటి గొప్ప కొడుకుకి తండ్రిగా ఉండే అర్హత నాకు లేదు శారద. అయినా అక్కడికి వస్తే వాళ్ళు నిన్ను అవమానిస్తారని తెలిసి కూడా నువ్వెందుకు వచ్చావు శారద అని అంటాడు కృష్ణప్రసాద్. వాళ్ళు నన్ను పిలిచారని కాదు, బిందు కూడా నా కూతురేగా, వాళ్ళ శాంతి ముహూర్తం నా చేతుల మీదుగా జరిపిస్తే నా బాధ్యత తీరిపోతుందన్న ఆలోచనతో వచ్చాను అని అంటుంది శారద. నీకున్న గొప్ప మనసులో కనీసం 10వ వంతు వాళ్ళకున్నా మన జీవితాలు ఇలా ఉండేవి కాదు శారద. సరిగ్గా సమయానికి భూమి వచ్చి నిన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది. నీకేదైనా జరిగి ఉంటే నిజంగా నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు శారద. శారద, నేను ఎక్కడున్న నా ఆలోచన అంతా నీ గురించే. నాకెప్పుడు నీతోనే ఉండాలి అనిపిస్తుంది అని అంటాడు కృష్ణప్రసాద్. కానీ దానికి అవకాశం లేదు కదండి అని అంటుంది శారద. ఎందుకు లేదు, నువ్వు సరే అని చెప్పు, వాళ్ళందరినీ వదిలేసి నీకోసం వస్తాను శారద అని అంటాడు కృష్ణప్రసాద్. వద్దండి, ఆ పని చేయకండి. మీరు అక్కడ ఉంటేనే వాళ్ళు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. అదే మీరు మీరాను వదిలేసి వస్తే వాళ్ళు మమ్మల్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు అని అంటుంది శారద. అంటే మనం ఇంకా కలిసి ఉండే అవకాశమే ఉండదా అని అంటాడు కృష్ణప్రసాద్. 3 ముళ్ళతో ఒకటయ్యాం కానీ చిక్కుముళ్ళలో చిక్కుకున్నాం. ముక్కోటి దేవతలు మళ్ళీ తదస్సు అనే రోజు కోసం ఎదురు చూడడం తప్ప మనం ఏం చేయలేము అంటూ శారద చెప్తూ ఏడుస్తుంటే కృష్ణప్రసాద్ కూడా ఏడుస్తుంటాడు. ఇక మరోవైపు గగన్ రూమ్లోకి వెళ్తుంది భూమి. గగన్ నిద్రపోతూ ఉంటాడు. భూమి గగన్ను ప్రేమగా చూస్తూ, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా నిద్రపోతావా అని అనుకుంటూ ఉండగానే గగన్ నిద్ర లేచి చూస్తూ, ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో అంటూ నిద్రపోతాడు. డిస్టర్బ్ చేశానా నేనా అని అనుకుంటుంది భూమి. ఇదిగో నీకే చెప్తున్నాను, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలా కల్లోకి వచ్చి ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా నేను అస్సలు నా నిగ్రహాన్ని కోల్పోను. గుడ్ బై, గుడ్ నైట్, గో అని అంటాడు గగన్. ఓ కలగంటున్నావా, అయితే నిజంగా వచ్చినా నేను ఏం చేసినా నువ్వు కలనే అనుకుంటావా, ఎంత ఛాన్స్ ఇచ్చావు స్వామి అని దేవుడికి మొక్కుతూ భూమి మెల్లగా గగన్ దగ్గరికి వెళ్ళి నుదురు మీద ముద్దు పెడుతుంది. గగన్ వెంట నిద్ర లేచి ఎందుకొచ్చావు అంటాడు. భూమి నిన్ను చూడాలనిపించింది, వచ్చాను అని చెప్పగానే నీకెన్నిసార్లు చెప్పాలి, నా కల్లోకి రాకు అంటూ గగన్ తిట్టుకుంటూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.